ఇండియన్ పాలిటీ బిట్స్ నేర్చుకుందాం. క్వశ్చన్ సి. రాజగోపాలాచారి ఫార్ములా ఎప్పుడు ప్రతిపాదించబడింది? ఏ 1940, బి 1942, సి 1944, డి 1946. సరైన సమాధానం సి 1944. వివరణ: 1944లో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు సి. రాజగోపాలాచారి హిందూ ముస్లిం వివాదానికి రాజకీయ పరిష్కారం కనుగొనే ఉద్దేశంతో ఈ ఫార్ములాను ప్రతిపాదించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం చివరి దశలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య పెరుగుతున్న విభేదాలను తగ్గించేందుకు ఇది ఒక రాజీ ప్రతిపాదనగా రూపొందించబడింది. పాకిస్తాన్ డిమాండ్ను పూర్తిగా తిరస్కరించకుండా కొన్ని షరతులతో పరిశీలించాలనే ఆలోచన ఇందులో కనిపిస్తుంది. భారత విభజన అంశంపై కాంగ్రెస్ నాయకత్వం చర్చలకు సిద్ధమని సూచించిన తొలి ముఖ్య ప్రతిపాదనలలో ఇది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్. సిఆర్ ఫార్ములాను రూపొందించిన నాయకుడు ఎవరు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సి. రాజగోపాలాచారి, సి సర్దార్ పటేల్, డి రాజేంద్ర ప్రసాద్. సరైన సమాధానం బి సి. రాజగోపాలాచారి. వివరణ: సి. రాజగోపాలాచారి స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడు మరియు స్వతంత్ర భారతదేశపు తొలి భారతీయ గవర్నర్ జనరల్. ఆయన రాజకీయ దూరదృష్టితో హిందూ ముస్లిం సమస్యకు శాంతియుత పరిష్కారం అవసరమని భావించారు. అందుకే 1944లో ప్రత్యేక ఫార్ములాను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన భారత విభజన చర్చల్లో ముఖ్య మలుపుగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సిఆర్ ఫార్ములా ప్రధానంగా ఏ సమస్య పరిష్కారానికి ఉద్దేశించబడింది? ఏ భాషా సమస్య, బి రైతాంగ సమస్య, సి హిందూ ముస్లిం సమస్య, డి సంస్థానాల సమస్య. సరైన సమాధానం సి హిందూ ముస్లిం సమస్య. వివరణ: 1940లలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య తీవ్రమైన రాజకీయ విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ముస్లిం లీగ్ పాకిస్తాన్ డిమాండ్ను బలంగా ముందుకు తీసుకెళ్తుండగా కాంగ్రెస్ సమైక్య భారతదేశాన్ని కోరుకుంది. ఈ పరిస్థితిలో రెండు వర్గాల మధ్య అవగాహన పెంపొందించి స్వాతంత్ర్య సాధనకు మార్గం సుగమం చేయాలనే ఉద్దేశంతో సిఆర్ ఫార్ములా రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. సిఆర్ ఫార్ములా ఆధారంగా జరిగిన చర్చలను ఏమని పిలుస్తారు? ఏ సిమ్లా సమావేశాలు, బి గాంధీజిన్నా చర్చలు, సి రౌండ్ టేబుల్ సమావేశాలు, డి క్యాబినెట్ మిషన్ చర్చలు. సరైన సమాధానం బి గాంధీజిన్నా చర్చలు. వివరణ: సిఆర్ ఫార్ములా ప్రతిపాదనల ఆధారంగా 1944లో మహాత్మా గాంధీ మరియు మహ్మద్ అలీ జిన్నా మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల ప్రధాన ఉద్దేశ్యం భారత భవిష్యత్తు, రాజకీయ వ్యవస్థ మరియు ముస్లిం లీగ్ డిమాండ్లపై ఒక ఉమ్మడి అవగాహనకు రావడం. అయితే పాకిస్తాన్ అంశంపై ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అందువల్ల ఈ చర్చలు చివరకు విఫలమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజిన్నా చర్చలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఏ 1942, బి 1944, సి 1945, డి 1946. సరైన సమాధానం బి 1944. వివరణ: సెప్టెంబర్ 1944లో గాంధీ మరియు జిన్నా మధ్య చారిత్రాత్మక చర్చలు జరిగాయి. భారత స్వాతంత్ర్యం, ముస్లిం లీగ్ డిమాండ్లు, భవిష్యత్తులో భారత రాజకీయ నిర్మాణం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి. చర్చలు విజయవంతం కాకపోయినా భారత విభజన చరిత్రలో ఇవి ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్. వేవెల్ ప్రణాళికను ప్రకటించిన వైస్రాయ్ ఎవరు? ఏ లిన్లిత్గో, బి మౌంట్ బాటన్, సి వేవెల్, డి ఇర్విన్. సరైన సమాధానం సి వేవెల్. వివరణ: లార్డ్ వేవెల్ 1943 నుండి 1947 వరకు భారత వైస్రాయ్గా పనిచేశారు.
రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో భారత రాజకీయ సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో భాగంగా 1945లో వేవెల్ ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళిక ద్వారా భారతీయులకు పరిపాలనలో ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. నెక్స్ట్ క్వెశ్చన్. వేవెల్ ప్రణాళికను ఎప్పుడు ప్రకటించారు? ఏ. జూన్ 1945. బి. ఆగస్టు 1945. సి. మార్చి 1946. డి. జూలై 1944. సరైన సమాధానం ఏ. జూన్ 1945. వివరణ. జూన్ 1945లో వేవెల్ ప్రణాళిక ప్రకటించబడింది. ఈ ప్రణాళిక ద్వారా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిని పునర్వ్యవస్థీకరించి భారతీయ సభ్యులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. బ్రిటిష్ పాలన నుంచి భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఇది ఒక ముఖ్యమైన చర్యగా భావించబడింది. నెక్స్ట్ క్వెశ్చన్. వేవెల్ ప్రణాళికపై చర్చించడానికి ఏ సమావేశం నిర్వహించారు? ఏ. ఢిల్లీ సమావేశం. బి. సిమ్లా సమావేశం. సి. బొంబాయి సమావేశం. డి. లాహోర్ సమావేశం. సరైన సమాధానం బి. సిమ్లా సమావేశం. వివరణ. వేవెల్ ప్రణాళికపై కాంగ్రెస్, ముస్లిం లీగ్ మరియు ఇతర రాజకీయ వర్గాలతో చర్చించేందుకు 1945లో సిమ్లా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం భారత రాజకీయ భవిష్యత్తుపై కీలక చర్చలకు వేదికగా నిలిచింది. అయితే ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. నెక్స్ట్ క్వెశ్చన్. సిమ్లా సమావేశం ఎప్పుడు జరిగింది? ఏ. జూన్ నుంచి జూలై 1945. బి. మార్చి 1946. సి. సెప్టెంబర్ 1944. డి. ఆగస్టు 1942. సరైన సమాధానం ఏ. జూన్ నుంచి జూలై 1945. వివరణ. సిమ్లా సమావేశం జూన్ 1945 నుండి జూలై వరకు జరిగింది. ఇందులో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ నాయకులు పాల్గొన్నారు. భారతీయులకు పరిపాలనా అధికారాల్లో ఎక్కువ భాగస్వామ్యం కల్పించే అంశంపై చర్చలు జరిగాయి. అయితే ముస్లింల ప్రాతినిధ్యం విషయంలో విభేదాలు తలెత్తడంతో సమావేశం విజయవంతం కాలేదు. నెక్స్ట్ క్వెశ్చన్. వేవెల్ ప్రణాళిక ప్రకారం వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ఎక్కువ మంది సభ్యులు ఎవరై ఉండాలి? ఏ. బ్రిటిష్ అధికారులు. బి. భారతీయులు. సి. సంస్థానాధిపతులు. డి. సైనికాధికారులు. సరైన సమాధానం బి. భారతీయులు. వివరణ. వేవెల్ ప్రణాళికలో ప్రధాన అంశం వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో భారతీయ సభ్యుల సంఖ్యను పెంచడం. వైస్రాయ్ మరియు సైన్యాధిపతి మినహా మిగిలిన సభ్యులంతా భారతీయులే ఉండాలని ప్రతిపాదించారు. ఇది భారతీయులకు పరిపాలనలో అధిక బాధ్యతలు అప్పగించే ప్రయత్నంగా పరిగణించబడింది.